అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియో మన ఫ్యామిలీ అందరికీ రీచ్ అయిందో లేదో నాకైతే తెలియదండి. సో ఒక్కళ్ళే కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అది కూడా విద్యార్థి గారు. సో చాలా బాగా ఆన్సర్ చేశారండి. శశికళ గారు, మీరు ప్రతి వీడియోకి చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. సో ఇలాగా మీరిచ్చే సపోర్టు, మీరిచ్చే సజెషన్స్ నేను అన్నీ ఫాలో అవుతున్నాను. సో మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఎండ్ ఇయరింగ్. అసలు దీని అర్థం ఏమిటి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. ఎండ్ ఇయరింగ్ అని పలకాలండి. ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. ఎండ్ ఇయరింగ్ అంటే ముద్దులొలికే, ఇష్టంగా అనిపించే, మనసుకు నచ్చే అని అర్థాలండి. అంటే ఆకట్టుకునేలాగా, అంటే మనం ఎవరినైనా భలే ముద్దు ఉన్నారని చెప్పి పిల్లల్ని మనం ప్యాంపర్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి సందర్భాలలో, అలా చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఎండ్ ఇయరింగ్ అని వాడుతూ ఉంటామండి. మనం ఈ ఎండియరింగ్ అనే వర్డ్ని అడ్జెక్టివ్గా వాడతామండి. ఇది ఎందుకంటే ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి. అదే ఈ పదం ప్లేస్లో మనం బేసిక్ ఇంగ్లీష్లో డైలీ లైఫ్లో లవబుల్, అడోరబుల్, క్యూట్, స్వీట్, చార్మింగ్ అని ఒక్కొక్కరం ఒక్కొక్కలాగా వాడతామండి. గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వాడి మనం ఇంగ్లీష్లో సింపుల్గా మాట్లాడాలి అన్నా, లేదా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయాలి అన్నా ఇక్కడ మీకు బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్ అండి. చంక్స్ అంటే ముక్కలుగా విడదీయడం. ఆ ముక్కలుగా విడదీసిన పదాన్నే మనం సిలబల్స్ అంటామండి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎండ్ ఇయరింగ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయండి? 3 సిలబల్స్ ఉన్నాయి. ఎలా పలకాలి? ఎం డియర్ ఇంగ్ అని ఈజీగా పలుకుతాము. అట్ ద సేమ్ టైం స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయడానికి చాలా పవర్ఫుల్ మెథడ్ అండి. గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని యూజ్ చేసి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్, హర్ స్మైల్ ఈజ్ ఎండియరింగ్. ఆమె చిరునవ్వు చాలా మమకారం కలిగిస్తుంది. అంటే చూడంగానే ఎంత బాగుంది, ఎంత క్యూట్ ఉంది, ఎంత స్వీట్ ఉంది అని మనం ప్యాంపర్ చేస్తూ ఉంటాం కదా, అదే సందర్భం అనమాట. సో మీకు ఎండ్ ఇయరింగ్ గురించి ఇంకెలాంటి డౌట్ లేదని అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈరోజు మనం రోజు డైలీలో మాట్లాడే పదాలు కాకుండా అడ్వాన్స్డ్ వొకాబులరీ నేర్చుకుందామండి. సో కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫస్ట్ వర్డ్ ఫార్ములేషన్. ఫార్ములేషన్ ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి ఎలా పలకాలి అనేది. ఫార్ములేషన్ అనే పదం మీరు వినే ఉంటారు అండి. సో అంటే రూపకల్పన లేదా సిద్ధాంతం తయారు చేయడం, లేదా దేనినైనా తయారీ విధానం అని అర్థం అండి. జనరల్గా మనం దీన్ని ఏదైనా ప్లాన్ లేదా సిద్ధాంతం, ఏదైనా ఒక మందు లాంటిది రూపొందించడం లేదా తయారు చేయడానికి సంబంధించి మాట్లాడాల్సిన సందర్భంలో ఫార్ములేషన్ అని వాడతామండి. గుర్తుపెట్టుకోండి. మనం వినే ఉంటాము సూత్రీకరణ అని కూడా అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకళ్ళు తయారు చేయడం అన్నమాట. సూత్రీకరణ అంటే ఏంటి? తయారు చేయడమే కదా, రూపొందించడం అని కూడా అర్థం వస్తుంది. సో అర్థమైంది కదా. సో ఈ పదాన్ని మనం నౌన్గా వాడతామండి. గుర్తుపెట్టుకోండి. ఇదే పదాన్ని మనం డైలీ లైఫ్లో ఏం వాడుతున్నాము అంటే ఎక్స్ప్రెషన్, స్టేట్మెంట్, అట్రెన్స్, రిఫ్లెక్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. సో అర్థమైంది కదా ఫార్ములేషన్ మనం డైలీ లైఫ్లో ఎలా వాడుతున్నాము అనేది. దీన్ని మనం చంకు మెథడ్ ద్వారా ఫార్ములేషన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. అలాగే స్పెల్లింగులు కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, ద ఫార్ములేషన్ ఆఫ్ ఏ న్యూ ప్లాన్ టుక్ మెనీ డేస్. కొత్త ప్రణాళిక రూపకల్పనకు చాలా రోజులు పట్టింది అని అర్థమండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ మెడిసిన్ హ్యాస్
ఏ న్యూ కెమికల్ ఫార్ములేషన్ అంటే ఈ మందుకు కొత్త రసాయన రూపకల్పన ఉంది. అంటే ఇప్పుడు మన మెడిసిన్ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి కదా. సో వాటిని ఇంకొంచెం వేరే వేరే యాడ్ చేసి అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. అదే అర్థం అండి. సో అర్థమైంది కదా. హెరిటేజ్. హెరిటేజ్ అనగానే మీకు కార్డ్ యొక్క బ్రాండ్ ఉంది కదా, అది అనుకోమాకండి. హెరిటేజ్ అంటే సాంప్రదాయం లేదా వారసత్వం అని అర్థం వచ్చిద్దండి. అంటే మన పూర్వీకుల నుండి వచ్చిన సాంప్రదాయాలు లేదా సంస్కృతి, ఆచారాలు, భవనాలు లేదా విలువలనే మనం హెరిటేజ్ అంటామండి. గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని మనం నౌన్గా వాడతామండి. సో మనం జనరల్గా డైలీ లైఫ్లో ఇదే పదాన్ని ట్రెడిషన్, రూల్, వాల్యూస్, ప్రిన్సిపుల్స్, కస్టమ్ ఇలా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి వాడుతూ ఉంటామండి. సో ఈ పదాన్ని మనం చంకు మెదడులో హర్, ఇట్, ఏజ్, హెరిటేజ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. మనం సింపుల్గా ఈ పదాన్ని వాడి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఇండియా హ్యాస్ ఏ రిచ్ కల్చరల్ హెరిటేజ్. మనందరికీ తెలుసు భారతదేశానికి గొప్ప సాంస్కృతిక సంప్రదాయం ఉంది అని అర్థమండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అవర్ ట్రెడిషన్స్ ఆర్ అవర్ హెరిటేజ్. మన సంప్రదాయాలే మన వారసత్వం. అవును కదండి. మనం ఏది పాటిస్తామో మన నెక్స్ట్ జనరేషన్స్ అవి మా తాతయ్య, మా అమ్మ ఇలా చేసేవాళ్ళు అని పాటిస్తారు. దానినే హెరిటేజ్ అంటామండి. గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇంకెలాంటి డౌట్స్ లేవనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, యూనిలేటరల్. యూనిలేటరల్ అంటే ఏకపక్షం. అంటే ఒక పక్క నుంచే, ఒకవైపే లేదా మన వాడుక భాషలో చెప్పాలి అంటే ఏకపక్షం లేదా ఒకే వైపు తీసుకునే నిర్ణయం అని అర్థం అండి. అంటే ఒక వ్యక్తి లేదా ఒక పక్షం మాత్రమే నిర్ణయం తీసుకోవడం, ఇతరుల అభిప్రాయాలతో ఎలాంటి సంబంధం ఉండదన్నమాట. సో అలాంటి సందర్భంలో మనం ఏమంటాము, ఏకపక్షం లేదా ఇంగ్లీష్లో యూనిలేటరల్ అని అంటామండి. గుర్తుపెట్టుకోండి. సో ఈ యూనిలేటరల్ అనే పదం అడ్జెక్టివ్గా వాడతామండి. ఎందుకంటే ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి. సో దీన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద డెసిషన్ వాస్ యూనిలేటరల్. ఆ నిర్ణయం అనేది ఏకపక్షంగా తీసుకున్నారు అని అర్థం అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యూనిలేటరల్ డెసిషన్స్ కెన్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఇన్ టీమ్ వర్క్. సో ఇది నిజమే కదా. ఏకపక్ష నిర్ణయాలు ఇప్పుడు ఒక జట్టులాగా ఉన్నప్పుడు అందరి నిర్ణయాలు తీసుకొని ఒక డెసిషన్కి రావాలి. అలా కాకుండా ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తే ఒక పక్షంలో నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు కలుగుతాయి అని అర్థం అండి. సో మీకు అర్థమైంది కదా. ఇదే పదాన్ని మనం డైలీ లైఫ్లో వన్ సైడెడ్, పర్సనల్, వన్ మ్యాన్, సోలిటరీ, ఇండివిజువల్, వన్ వే ఇలా చెప్పుకుంటూ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మనం మాట్లాడుతూ ఉంటామండి. సో గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనం మన డైలీ లైఫ్లో వింటూ ఉంటాం కదా, మీరు వన్ సైడ్ విని మాట్లాడొద్దు, ఇద్దరి వైపు విని మాట్లాడండి ఎవరిది తప్పు అని. అలాంటి సందర్భాలలో ఈ వర్డ్ చాలా యూస్ఫుల్ అండి. గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా యూ, నీ, లర్ట్, ఆర్, ల్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ నావిస్ అంటే అర్థం ఏమిటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీ అందరికీ ఈ పదాలు నచ్చాయి, అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నానండి. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, బట్ ఇప్పటికే మనకి 2 days అయిపోయింది వీడియోస్ పెట్టి, అందుకని నేను వీడియో చేస్తున్నాను. కమింగ్ వీడియోస్ అన్నీ చాలా పవర్ఫుల్ అండ్ చాలా యాక్టివ్గానే ఉంటాయి. సో ఎవరు వరి అవ్వక్కర్లేదు. సో మంచి మంచి వీడియోస్తో, ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకైతే వస్తాను. మీరందరూ మీకు ఎలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ ఏం కావాలి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.